అండి గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో నిన్న ఏదైతే చెప్పుకున్నామో అదేవిధంగా మనకైతే ఈరోజు కూడా మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే లేదని చెప్పేసి చూడొచ్చు. మనకంటే ఇటు ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు కూడా ఎటువంటి వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే లేదు. జస్ట్ లైట్ రెయిన్స్ అయితే అక్కడక్కడ ఉండబోతున్నాయని చెప్పేసి చూడొచ్చు. ఏదైతే అల్పపీడనం ఉందో అల్పపీడనం అనేది మనల్ని క్రాస్ అయిందనే విషయాన్ని తెలుసుకున్నాం. సో ఏదైతే నిన్న మొన్న పడ్డాయో మొన్న అంటే 31న పడినటువంటి వర్షాల యొక్క వరదలు మాత్రమే ఈరోజు కూడా అక్కడక్కడ ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇక మన విజయవాడ కృష్ణా జిల్లాలో ఎక్కువ మొత్తంలో మనం అయితే చూసాం కదా. సో అదంతా క్లియర్ అయ్యే టైం అయితే పడుతుంది. అంతకుమించి ఈరోజు అయితే మన భారీ వర్షాలు అయితే మన కృష్ణా జిల్లాలో కూడా పడే అవకాశం అయితే లేదు అని చెప్పేసి ఇక్కడ మనం అయితే ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పేసి చూడొచ్చు. చెదురుమెదురు వర్షాలు అంటే లైట్గా స్మాల్ తేలికపాటి వర్షాలు మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంటుంది. భయాందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఏదైతే పరిస్థితి ఉందో ఆ పరిస్థితి మనకైతే వాటర్ అంతా ఇంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పోయే వరకు మనకైతే పరిస్థితులు చక్కబడతాయి. అంతకుమించి ఈరోజు కానీ రేపు కానీ ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే ఇంకా ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం అయితే లేదని చెప్పేసి చూడొచ్చు. ఎవరు భయాందోళన చెందవలసిన అవసరం అయితే లేదని చెప్పేసి చూడొచ్చు. ప్రజెంట్ ఉన్నటువంటి ఏదైతే వాటర్ ఫ్లో ఉందో అది మాత్రమే క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక రాయలసీమ జిల్లాలో ఎటువంటి వర్ష సూచన అయితే లేదని చెప్పేసి చూడొచ్చు. ఈరోజు నెల్లూరు అదేవిధంగా కావలి ఈ యొక్క తిరుపతి రాయచోటి కడప పొద్దుటూరు పులివెందుల కదిరి ఇక ఇవన్నీ అనంతపురం గుంతకల్లు అదోని ఇవన్నీ కూడా అయితే మనకి ఈరోజు మధ్యాహ్నం నుంచి కర్నూలు ఆత్మకూరు నంద్యాల గిద్దలూరులో మనకైతే తేలికపాటి వర్షం నుంచి కాస్త మోస్తరుగా పడే అవకాశం అయితే ఉంటుంది. ఉత్తర రాయలసీమ జిల్లాలైనటువంటి కర్నూలు అదేవిధంగా ఆత్మకూరు మార్కాపూర్ ఇక తెలంగాణ గద్వాల్ కొండకల్ జస్ట్ ఈ ప్రాంతంలో మాత్రమే పడే అవకాశం అయితే ఉంటుంది. అంతకుమించి పెద్ద చెప్పుకోదగ్గ మార్పు అయితే ఉండదు అని చెప్పేసి చూడొచ్చు. ఇక ఉత్తరాంధ్రకు వస్తే ఉత్తరాంధ్రలో కూడా మనకి ఈరోజు తేలికపాటి వర్షాలు మాత్రమే అక్కడక్కడ పడే అవకాశం ఉంటుంది. ఆకాశం అనేది మేఘాకృతమై ఉంటుంది. ఎక్కడ కూడా మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు పడే అవకాశం అయితే లేదు. భయాందోళన చెందకండి. ఆల్రెడీ ప్రభుత్వం పాఠశాలలు కాలేజీలు కూడా సెలవు ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఏదైతే నిన్న మొన్న 30% పడినటువంటి భారీ వర్షానికి అయితే అక్కడక్కడ వాటర్ ఫ్లో ఉందో అది ప్రజెంట్ క్లియర్ అయ్యే వరకు మనకైతే ఎవరు బయటికి రావద్దు. సో ఇక ఎక్కువ మొత్తంలో వర్షం పడే అవకాశం అయితే లేదు అని చెప్పేసి మన ఛానల్ ద్వారా మనమైతే చెప్పొచ్చు. ఇక రెండో విషయం ఏంటంటే ఈరోజు క్లౌడీగా ఉంటుంది. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే పడతాయి. ఎక్కడంటే మన ప్రజెంట్ ఉన్నటువంటి క్లౌడ్స్ అయితే శ్రీకాకుళం ఇచ్చాపురం టెక్కలి సోంపేట అదేవిధంగా బొబ్బిలి విజయనగరం అరకు వ్యాలీ అదేవిధంగా విశాఖపట్నం నర్సీపట్నం రంపచోడవరం రాజమహేంద్రవరం ఏలూరు విజయవాడ మచిలీపట్నం ఇవన్నీ కూడా చీరాల ఇవన్నీ మనకైతే లైట్ క్లౌడ్స్ అయితే డీప్ క్లౌడ్స్ అయితే ఉండడం జరిగింది. ఇక కనిగిరి నుంచి మనకైతే కావలి నెల్లూరు గూడూరు మట్టపాలెం కోడూరు రాయచోటి పొద్దుటూరు ఇవన్నీ కూడా ఎండ అయితే కాయడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ నుంచి కదిరి అదేవిధంగా అనంతపురం ఇవన్నీ కూడా హిందూపూర్ ఇవన్నీ కూడా మనకి ఎర్లీ మార్నింగ్ నుంచి మనకి ఎండలు అనేవి కాసే అవకాశం అయితే ఉంటుంది. అక్కడక్కడ ఆకాశం అనేది మేఘాకృతమై ఉంటుంది. అంతకుమించి ఎక్కువ మార్పు అయితే ఉండదు. ఇక గాలి తీవ్రత ఈరోజు ఎక్కువ మొత్తంలో ఉండబోతుందని చెప్పేసి మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ లో ప్రెషర్ సిస్టమ్ అనేది మన నుంచి దాటినప్పటికీ కూడా గాలి ప్రభావం అనేది ఉంటుంది. ఆ గాలి ప్రభావం ఎక్కడెక్కడ ఉంటుందో ఒకసారి చూద్దాం. మరి ఈరోజు ఉదయం నుంచి మనకైతే శ్రీశైలం అదేవిధంగా డోర్లా మొక్కపాలెంపేట ఇవన్నీ కూడా కర్నూలు ఆత్మకూరు ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో మనకి ఆత్మకూరు మరియు మార్కాపూర్ దగ్గరలో మనకైతే ఎక్కువ మొత్తంలో గాలి వీచే అవకాశం అయితే ఉంటుంది. ఇక మహబూబ్ నగర్ అదేవిధంగా హైదరాబాద్ ఇవన్నీ కూడా మనకి గద్వాల్ ఎక్కువ మొత్తంలో గాలి తీవ్రత ఉండే అవకాశం అయితే ఈరోజు ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఆల్రెడీ గాలి వేస్తున్నాయి. ఇంక ఇది ఎక్కువ అయ్యే అవకాశం కూడా మనకైతే ఉంటుందని చెప్పేసి శ్రీశైలం ఆ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో గాలి వీచే అవకాశం అయితే ఉంటుంది. ఒక 10 ఆ టైంలో మనకి ఇంకో మొత్తంలో గాలి పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. హైదరాబాద్ దగ్గరలో తెలంగాణ దక్షిణ తెలంగాణలో మనకైతే నల్గొండ అక్కడ వరకు మనకి గుడిపల్లి ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో గాలి తీవ్రత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చూడాలి. ఇక రాయలసీమ జిల్లాలో కూడా ఎక్కువ మొత్తంలో గాలి తీవ్రత ఉదయం 9 నుంచి మరియు 11, 12 సాయంత్రం వరకు మనకు ఉండే అవకాశం అయితే ఉంటుంది. హిందూపూర్ అదేవిధంగా పొద్దుటూరు పులివెందుల కడప తిరుపతి నెల్లూరు ఇవన్నీ కూడా అప్ టు
55 నుంచి 58 కిలోమీటర్ల వేగంతో మనకైతే గాలుల తీవ్రత ఉండిపోతుందని చెప్పేసి చూడొచ్చు. ఎంటైర్ రాయలసీమ జిల్లాలో గాలుల తీవ్రత ఎక్కువ మొత్తం ఉంటుంది. అదేవిధంగా దక్షిణ కోస్తాలో కూడా ఈరోజు ఈ గాలుల తీవ్రత అనేది ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది. ఇది 9 నుంచి మధ్యాహ్నం ఒక 12-1 గంట వరకు ఇవైతే ఇదే మొత్తంలో గాలులు వీచే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ మొత్తంలో మనకైతే దక్షిణ తెలంగాణలోని కొనగొండల, అదేవిధంగా మాచర్ల, ఇవన్నీ కూడా శ్రీశైలం, ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో మనకైతే గాలులు వీచే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. సో జాగ్రత్తగా ఉండండి. ఇక ఏదైతే మనం దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో కూడా అక్కడక్కడ గాలుల తీవ్రత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఇది గంటకి 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో మనకైతే తీర ప్రాంతంలో గాలులు వీచే అవకాశం అయితే ఉంటుంది. ఇక అరకు వ్యాలీ, ఇవన్నీ కూడా పాడేరు, ఇవి కూడా మనకి గంటకి 45 నుంచి 46 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. ఇక బొబ్బిలిలో కూడా మనకి గంటకి 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడ కూడా ఎక్కువ మొత్తంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే లేదండి. జస్ట్ మోస్తారు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. భయాందోళన చెందకండి. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర, సదా మీ సేవలో.